డే మొన్న 14వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికలలో వాగ్దానంలో భాగంగా గతంలో 10 సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. ఎంతోమంది కుటుంబాలు మరి పెళ్ళిళ్ళు అయినాయి, కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, కొంతమంది చనిపోయిండ్రు, కొంతమంది పుట్టిండ్రు, మరి ఎన్నో మార్పులు జరుగుతుంటాయి సమాజంలో. మరి 10 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ టైం. 10 సంవత్సరాలు ఒక చిన్న రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితిలో గతంలో ప్రభుత్వం ఉండేది. ఆ రోజు ఎన్నికల్లో వాగ్దానంలో భాగంగా ప్రతి అర్హుడికి ఒక రేషన్ కార్డు ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి గవర్నమెంట్ వచ్చిన కొన్ని రోజులకే ప్రజాపాలన పేరు మీద మీరు ఆఫీసులో చుట్టూ తిరగకుండా ఆఫీసర్లు మీ గ్రామానికి వచ్చి మరి వారం రోజుల పొడుగా ప్రజాపాలన అప్లికేషన్స్ మనము తీసుకోవడం జరిగింది. దాంట్లో రేషన్ కార్డు కాలం కూడా ఉంది. ఆ రోజు మీరు అందరూ అప్లై చేసుకున్నారు, ఎవరెవరైతే లేరో వాళ్ళకు కూడా. ఈరోజు మనకు రేషన్ కార్డులు వచ్చినాయి. ఇవాళ రేషన్ కార్డులు ముఖ్యంగా ఇప్పుడు మన జిల్లాలో దగ్గర 63,500 మందికి కొత్తగా రేషన్ కార్డు వచ్చింది. 63,500 మంది అంటే రేషన్ కార్డు ఇంతకుముందు లేని వాళ్ళు వీళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాము. తర్వాత అంటే పెండ్లై అత్తగారింటికి పోయిన వాళ్ళు కానీ లేకపోతే ఇంకా అడ్రస్ మారిన వాళ్ళు దగ్గర 14,000 ఎంతున్నారు, 1,00,000. 1 కిలోలు, ఇద్దరుంటే 12 కిలోలు, ఒక్కొక్క మనిషికి 6 కిలోలు చొప్పున ప్రతి నెల సన్న బియ్యం ఇద్దామని మరి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక చరిత్ర ఇది. మీరు గమనించండి, ఇలాంటి స్కీమ్స్ భారతదేశంలో ఎక్కడ లేవు. గతంలో వాళ్ళకి అవకాశం అంటే ఆలోచన రాలే ఇలాంటివి చేద్దామని. ఇవాళ సన్న బియ్యం అన్నది మరి కాంగ్రెస్ ఒక పేటెంట్ లాగా తయారైంది.